ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరులందరికీ నా ప్రేమపూర్వక శుభాభివందనాలు. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. హాలండ్లో ఎంతోమంది యూదులు హిట్లర్ నాయకత్వంలో చంపబడుతున్నారు. వారందరినీ ఎంతో క్షేమంగా తన ఇంటిలోని ఒక రహస్య గదిలో దాచిపెట్టి వారికి ఆశ్రయాన్ని కల్పించింది. తద్వారా ఆమె కుటుంబం ఎంతో హింసల పాలయ్యారు, చెరసాలకు కూడా వెళ్ళారు. ఆమెయే ఈ కథా నాయకురాలు కోరీ టెన్ బూమ్. ఈమె యొక్క జీవిత గాథ వినుట ద్వారా మీ హృదయము సర్వశక్తిగల దేవుని ప్రేమతో నింపబడుతుందని నేను నమ్ముచున్నాను. కోరీ టెన్ బూమ్ హాలండ్ దేశంలో ఏప్రిల్ 15, 1892 సంవత్సరంలో జన్మించారు. ఈమెకు 2 అక్కలు, 1 అన్న, చెల్లి. వీరి తండ్రి గారిది వాచ్లు తయారు చేసే షాప్. వీరి తండ్రి మరియు తల్లి ఎంతో దైవభక్తి కలిగి ఉండేవారు. వీరి పిల్లలకు చిన్ననాటి నుండే దైవ ప్రేమను మరియు వాక్యాన్ని నేర్పించేవారు. కోరీ టెన్ చాలా చురుకుగా ఉండేది. 1922 సంవత్సరంలో హాలండ్ దేశంలో మొదటి మహిళా వాచ్ మేకర్గా ఈమె లైసెన్స్ సంపాదించింది. ఈమె ఎంతోమంది బాలికలకు చేతి వృత్తులు నేర్పించి వారిలో ఎంతోమంది అనాథలకు ఆశ్రయాన్ని కూడా కల్పించేది. అంతేకాదు తన తండ్రికి షాప్లో ఎంతో సహాయకురాలుగా కూడా ఉండేది. ఇక 1918 సంవత్సరంలో కోరీ యొక్క తల్లి మరణించారు. ఆ తర్వాత తన తండ్రికి సహాయకులుగా తన అక్క అయిన బెట్సీ మరియు కోరీ పనిచేసేవారు. 1940 సంవత్సరంలో జర్మన్లు హాలండ్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో జర్మన్లు హాలండ్ దేశాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడు అక్కడున్న యూదుల్ని జర్మన్లు ఎంతగానో బెదిరించేవారు. వారిపై ఎన్నో ఆంక్షలు విధించారు. ఇక కొంతకాలానికి యూదులందరిపైన ఒక పసుపు రంగు నక్షత్రాన్ని పెట్టారు. ఈ నక్షత్రం కలిగిన వారిని చూసినప్పుడు వారిని ఎక్కడికి తీసుకువెళ్లారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఆ సమయంలో కోరీ యొక్క వయస్సు 50 సంవత్సరాలు. యూదుల్ని దాచుటకు వారు ఒక దాగుడు స్థలాన్ని ఏర్పాటు చెయ్యాలి అని తన అన్న అయిన విల్లెం, బెట్సీ, కోరీ ఇంకా తన తండ్రి నిశ్చయించుకున్నారు. తన తండ్రి కోరీతో ఇలా అన్నారు: ఈ జర్మన్ల విషయమై నేనెంతో విచారపడుతున్నాను కోరీ. యూదుల్ని హాని చేయడం అంటే దేవుని కంటిపాపను ముట్టిన వారన్నమాట అని అన్నారు. ఇక 1942 సంవత్సరానికి జర్మన్లు పూర్తిగా హాలండ్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ సమయంలో జర్మన్లు అక్కడ కర్ఫ్యూ నిర్వహించగా ఆ దేశస్థులు ఆహారం కొరకు వారికి కొన్ని రేషన్ కార్డులను ఇచ్చారు. అయితే ఒకనాటి రాత్రి కోరీ యొక్క కుటుంబం భోజనం చేస్తుండగా ఒకరు తలుపు కొట్టిన శబ్దం వినిపించి ఎవరా అని చూసినప్పుడు ఒక యూదురాలు ఆమెను కాపాడమని వారింటికి వచ్చింది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వారింటికి ఆశ్రయం కల్పించవలసిందిగా వచ్చారు. ఎంతోమంది యూదులకు రేషన్ కార్డులు లభించకపోవడంతో ఆహారం లేక చనిపోతున్నారు. కాబట్టి కోరీ ఒక ఆలోచన చేసి తమకు తెలిసిన ఒక సహోదరుడి ద్వారా 100 రేషన్ కార్డులు సంపాదించింది. ఇక యూదుల కొరకు తన ఇంటిలోనే పై అంతస్తులో ఒక రహస్య గదిని నిర్మించారు. ఈ రహస్య గదికి ఒక బెల్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా వారిపైన జర్మన్లు దాడికి దిగినప్పుడు వెనక నుంచి పారిపోయే విధంగా కూడా వీరు ఈ గదిని ఏర్పాటు చేశారు. యూదుల అందరినీ వారు అక్కడే దాచి ఉంచేవారు. ఈ విధంగా డజన్ల కొద్దీ యూదులు కోరీ ఇంటికొచ్చి ఆశ్రయాన్ని పొందారు. ప్రతిరోజు భోజన బల్ల దగ్గర ఎంతో భయంతో వారు భోజనం చేసేవారు. ఎంతోమంది పనివారు వస్తూ వెళ్తూ ఉండేవారు. ఈ విధంగా వీరు 1.5 సంవత్సరం పాటు యూదుల్ని ఎంతోమందిని రక్షించారు. ఇక 1944 సంవత్సరం ఫిబ్రవరి మాసాన వీరి వద్ద అధికమైన రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి అని అనుమానంతో పోలీసులు వీరింటిపైన దాడి చేశారు. ఆ సమయంలో కోరీను మరియు తన కుటుంబ సభ్యులందరినీ 30 మందిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్లారు. తన తండ్రిని మరియు అన్నని వేరొక జైలుకు, అలాగే ఆమెను ఆమె యొక్క అక్కని స్త్రీలు ఉండే జైలుకి తరలించారు. కోరీ తన తండ్రిని విడిచిపెట్టినప్పుడు ఎంతగానో బాధపడింది. నాన్న, మీకు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పింది. ఇక వారి తండ్రి ఆ జైలుకు వెళ్ళిన 10 దినాలకే అనారోగ్యంతో మరణించారు. ఆయనను ఒక అనాథగా సమాధి చేశారు. ఇక ఆమె కళ్ళ ముందే ఎంతోమంది యూదుల్ని కొట్టి ఎంతో చిత్రహింసలు పెట్టేవారు. ఆమె అది చూస్తూ ఉండేది, కానీ వారి విషయమై ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది.
ఆ సమయంలో కోరి ఒక స్త్రీ ద్వారా బైబిల్ను తెప్పించుకుంది. అక్కడ జైల్లో ఉంటూనే ఆమె ఎంతో మందికి సువార్తను ప్రకటించింది. ఆ జైల్లో ఉండే గార్డ్లు తనను మరియు తన అక్క అయిన బెట్సీని ఎంతగానో హింసించేవారు. సరైన ఆహారం వారికి అందించేవారు కాదు. ఇక 1944 డిసెంబర్ మాసంలో ఆమె ప్రియమైన అక్క బెట్సీ కూడా ప్రభునందు నిద్రించారు. ఆ తర్వాత 3 నెలల జైలు అనంతరం కొన్ని క్లెరికల్ మిస్టేక్స్ వల్ల కోరిని కూడా జైలు నుంచి విడుదల చేశారు. ఆమె జైలు నుంచి విడుదల పొందిన తర్వాత 50 సంవత్సరాలు దాటిన ఖైదీల్ని గ్యాస్ ఛాంబర్లో వేసి జర్మన్లు చంపేశారు. ఇక కోరి జైలు నుంచి విడుదల పొందాక తిరిగి మరలా తన రహస్య పరిచర్యను కొనసాగించింది. కొంతమంది యూదులను మరియు మానసిక వికలాంగులను దాచిపెట్టి వారిని సంరక్షించింది. కోరి దేవుని ప్రేమను గురించి వివరిస్తూ అనేక దేశాలు తిరిగి ప్రకటన చేసింది. అనేక సభలను కూడా ఏర్పాటు చేసింది. ఒకసారి మ్యూని అనే ఒక ఊరి చర్చిలో క్షమాపణ అనే అంశం మీద ఆమె వాక్యం ప్రకటించింది. ఆ సభ ముగిసిన వెంటనే ఒక అతను వచ్చి కోరికి తన చేతిని అందించి, అవును, ప్రభు నా పాపం కడిగివేశారు, మీ సందేశం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు అంటూ ఆమెకు తన చేతిని అందించాడు. అతన్ని చూసిన వెంటనే కోరికి ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే అతని వల్లే తను, తన కుటుంబ సభ్యులు అరెస్ట్ కావడం మరియు తన తండ్రి మరణానికి కారణం అయిన వ్యక్తి, అలాగే ఆమె అక్కను కూడా ఎన్నో చిత్రహింసలు పెట్టిన వ్యక్తి ఇతను. కానీ అతన్ని క్షమించలేని స్థితిలో కోరి ఉంది. కానీ హృదయంలో, ప్రభువా, ఇతన్ని క్షమించుటకు నాకు సహాయం చేయము అని ఆమె ప్రార్థించి ఆమె చేతినిచ్చింది. వెంటనే ఆమె హృదయంలో దేవుని ప్రేమ ఉబికి వచ్చింది. ప్రభువు అతన్ని క్షమించేలా ఆమెకు సహాయం చేశారు. వారిని హింసించిన గాడ్ కూడా మారి దేవునిలో రక్షించబడ్డాడు. ఇంకా 1983 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు ఆమె 91వ సంవత్సరాన ప్రభునందు నిద్రించారు. దేవుని ప్రేమలో శత్రువుని క్షమించే కృప ఉంది. ద్వేషాన్ని జయించే శక్తి కూడా దేవుని ప్రేమలోనే ఉంది. ఎంతటి బాధనైనా, ద్వేషాన్నైనా, కోపాన్నైనా జయించగల శక్తి క్రీస్తు ప్రేమలోనే ఉంది. ఆ ప్రేమని మనం పొందుకున్నప్పుడు ఎంత హాని చేసిన వారినైనా మనము క్షమిస్తాము. చుట్టూ ముళ్ళ కంచె వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మన దాగు స్థలం మాత్రం మన క్రీస్తు ప్రభువే కదండి. కాబట్టి ఆయన ప్రేమను మీరు పొందుకోవాలని నేను ఈ సందేశం ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. కీర్తనాకారుడు చెప్పినట్లు, నా దాగు స్థలము, నా కేడము, నా ఆశ్రయదుర్గము నీవే అని చెప్పినట్లుగా ప్రభు మనందరినీ ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తున్నాడు, దాస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా, సంతోషంగా ఈ సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నామండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజులాగానే మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మరొకసారి మరి నాకు ఈ దినమున సహాయం చేశారు. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని నేను అంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరు కూడా ఈ వాక్యం వినటానికి సిద్ధపడి ఉన్నారని నేను ఆశిస్తున్నానండి. మరి చాలాసార్లు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కావాలని, ఆయనతో నడవాలని ఎంతోమందికి ఆశ కలిగి ఉంటుంది. మరి మీలో కూడా ఎంతోమందికి ఇటువంటి ఆశ ఉంది అని నేను నమ్ముచున్నాను. దేవునితో, ఆత్మ దేవునితో నడవాలి అని కోరుకుంటారు. కానీ ఏ విధంగా నడవాలో, ఎలా నడవాలి అనేది తెలియదు. అవునండి. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, మనతో ఎలా మూవ్ అవుతారు అనేటువంటి విషయాలు చాలామందికి తెలియకపోవడం వల్ల, ఆ ఒక్క సంబంధించినటువంటి ఆ జ్ఞానము లేకపోవడం వల్ల ఆత్మ దేవుని యొక్క నడిపింపులను గ్రహించలేనటువంటి స్థితిలో అనేకులు ఉంటారు.
అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని సంగతులు మనకు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సమయాల్లోనే చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఎంత ప్రాముఖ్యమో కూడా ఆయన చివరి సమయంలో మాట్లాడారండి. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై మరి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, పైనుండి మీరు శక్తి పొందేంత వరకు కూడా మీరు యెరూషలేంలోనే కనిపెట్టండి అని అన్నారు. అలాగే నేను వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడద్దు, కానీ నేను మరి నా ఆదరణకర్తను మీ వద్దకు పంపుతున్నాను. ఆ సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మీకు తండ్రి సంగతులను బయలుపరుస్తారు. తండ్రి చెప్పిన సంగతులే కానీ మరి ఏ సంగతులు కూడా ఆయన మీకు బయలుపరచరు, కాబట్టి ఆయన వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు. తన శిష్యులు మాత్రమే కాదు, మరి ఈ సకల మానవాళికి కూడా ఆయన చెప్పారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేనిని విశిష్టంగా ప్రాముఖ్యతగా భావిస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ప్రతి వ్యక్తికి కావాలి. ఆయన చెప్పే సంగతులు వినాలి, ఆయనతో పాటుగా నడవాలి. ఆయన యొక్క మాటలు నీ యొక్క జీవితానికి అది ఎంతో ప్రాముఖ్యమైనది అని ఆయన తెలియజేస్తున్నారు. అర్థమవుతుందండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అనేది మనందరికీ కూడా మరి కంపల్సరీ. ఇది నాకు అవసరం లేదులే, నేను వాక్యం చదువుకుంటే చాలు, నేను మందిరానికి వెళ్తే చాలు, లేకపోతే పాస్టర్ గారు చెప్పే మాటలు వింటే చాలు, ఇలా యూట్యూబ్లో అక్కడక్కడ వాక్యాలు వినేసి నేను నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకుంటే చాలు అని కాదండి. ప్రభు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈ లోకంలోనికి ఎందుకొరకు వచ్చావంటే ఒక పర్పస్, ఒక ప్రణాళిక. అది నీ కోసం నువ్వు జీవించడానికి కాదు నువ్వు ఈ లోకంలోనికి వచ్చింది. తండ్రి అయిన దేవుడు నిన్ను ఎందుకు నీ తల్లి గర్భంలో నిన్ను ప్రవేశింపచేశాడు అంటే, ఆయనకు నచ్చినట్లుగా నువ్వు జీవించాలని, ఆయన కోసం నువ్వు బ్రతకాలని, తండ్రి కొరకు తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో నిన్ను రూపించాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన కోసం నిన్ను నిలబెట్టుకున్నాడు. కాబట్టి నీవు ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే, ఆయనకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి, నీ జీవితంలో ప్రతి సలహా నువ్వు తీసుకోవాలంటే నీకు, నాకు, మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ సహవాసము కనుక మనకు లేకపోతే మనము తప్పిపోయే ప్రమాదం ఉంది, చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. సాతానుడు మనల్ని దొంగలిస్తాడు, మనల్ని దోచుకుంటాడు, మనము తప్పైన నిర్ణయాలు తీసుకునే విధంగా మనల్ని సైడ్ ట్రాక్ చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసము అనేది మనందరికీ కావాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నొక్కి చెప్తున్నారు, ప్రాముఖ్యంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నేను ఒక్కసారి చదువుతానండి, జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. ఎవరండి దేవుని కుమారులు కుమార్తెలు అని ఎవరిని ప్రభు పిలుస్తున్నారంటే, దేవుని ఆత్మచేత ఎవరైతే మరి నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మచేత మనము నడిపించబడడం అంటే ఏంటంటేనండి, మనము దేవునితో ఒక చక్కటి సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో ఉంటుంది. నేను ఒక సాధారణ వాడుక భాషలో నేను చెప్తానండి. ఇప్పుడు మీ యొక్క భర్త గారు కావచ్చు, లేదా మీ భార్య కావచ్చు, లేదా మీకు ఒక ముఖ్య స్నేహితులు మీకు కొంతమంది ఉంటారు మీ జీవితాల్లో. అయితే మీకు ఒక మంచి ఎఫెక్షన్, ఒక ఆప్యాయత, ఒక చక్కటి అనుబంధము ఎప్పుడు కలుగుతుంది మీ మధ్యలో అంటే, మీరు వారితో మీ యొక్క బంధాన్ని ఎప్పటికప్పుడు దానిని కొనసాగిస్తున్నప్పుడు మీకు మీ మధ్యలో ఉన్నటువంటి ఆ ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు, అది అలా నిలిచిపోతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే,
మీ భర్తలో మీకు ఇష్టం లేని కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి, మీ భార్యలో మీకు ఇష్టం లేనివి ఇష్టమైనవి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అలాగే మీకు ముఖ్య స్నేహితులు ఎవరైతే ఉంటారో, మీకు ఆప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా ఇష్టాలు ఏంటో మీరు గుర్తించగలుగుతారు. ఎప్పుడు అంటే మీరు వారితో ఒక చక్కటి రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైనా మీ భర్త మీ భార్య మీకు కాస్త దూరము వెళ్ళినప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా పక్క ఊరికి వెళ్ళినప్పుడు, కొంతకాలం మీ ఇద్దరికి ఆ ఎడబాటు వచ్చినప్పుడు, మరలా మీ ఇద్దరు కలుసుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉంటుంది మీకు. ఇన్ని రోజులకి నేను నా భర్తను చూస్తున్నాను, ఇన్ని రోజులకి నేను నా భార్యను చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలకి నేను నా ఫ్రెండ్ని కలుసుకుంటున్నాను అని చాలా సంతోషంగా మీరు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు కదండి. ఆ ఎడబాటుని కూడా మనము భరించలేకపోతాం. ఎందుకంటే వాళ్ళతో మనకున్నటువంటి అఫెక్షన్ అటువంటిది, వాళ్ళతో మనకున్నటువంటి ఆ బంధం అలాంటిది. అది ఒక విడదీయరానటువంటి ఒక బంధము. ఒక భార్య భర్తకు కావచ్చు, ఒక ముఖ్య స్నేహితులకి కావచ్చు, తల్లిదండ్రులకి బిడ్డలకి కావచ్చు. ఆ ఒక బంధం, ఆ అఫెక్షన్ ఏంటంటే విడదీయరానటువంటి బంధము. దాన్ని ఎవరు విడదీయలేరు. ఎందుకు అంటే మీరు వాళ్ళతో నిత్యము సహవాసం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టాలను మీరు స్వీకరిస్తున్నారు, మీ ఇష్టాలను వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో కనుక ఆ దూరం వచ్చిందనుకోండి, ఎడబాటు వచ్చిందనుకోండి, మీ ఇద్దరి మధ్యలో ఆ బంధం అనేది ఏమైపోతుంది? కట్ అయిపోతుంది. అంతే కదండి. ఎప్పుడైతే ఒకరిని ఒకరు గౌరవించుకోవట్లేదో, ఒకరిని ఒకరు పట్టించుకోవట్లేదో, ఒకరిని అంటే ఒకరు పడకుండా ఉంటున్నారో, అవిధేయంగా ఉంటున్నారో, అప్పుడు మీ మధ్యలో ఆ బంధం అనేది కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు సపరేట్, మీరు సపరేట్. సో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడుకు మనకు మధ్యలో అలాంటి ఒక మంచి ఆత్మీయమైనటువంటి బంధము మనకు ఎప్పుడు ఏర్పడుతుందంటే, మనము పరిశుద్ధాత్మ దేవునితో నిత్యము సావాసం చేస్తున్నప్పుడు, నిత్యము ఆయనతో నడుస్తున్నప్పుడు మనకు ఆ చక్కటి బంధం ఏర్పడుతుందంట. అప్పుడు మనం ఎవరవుతామంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని మనము పిలువబడతామంట దేవుని చేత. ఎందుకు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని అంటున్నారంటే, ఆయన ఇష్టాలని నువ్వు గౌరవించడం ప్రారంభిస్తావు. ఆయనకి ఏది నచ్చదో అది నువ్వు చెయ్యవు. ఆయన చిత్తాన్ని తెలుసుకుని నువ్వు అడిగే కొన్ని విషయాలను కూడా నువ్వు మార్చుకుంటావు అడగడము. ఇది నేను అడగడం వల్ల నా దేవుడు హట్ అవుతాడేమో, పరిశుద్ధాత్మ దేవునికి ఇది నచ్చదేమో, కాబట్టి ఇది నేను అడగను. నేను ఏది అడగాలంటే ఆయనకి నచ్చేది నేను అడిగితే ఆయన నాకు చేస్తారు అనేటువంటి ఒక గ్రహింపు నీలో ఎప్పుడు వస్తుందంటే, ఆయన హృదయాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నప్పుడు. అప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవునితో నడుస్తున్నాము అనే దానికి ఒక సూచన అండి. మనము ఆయనను గౌరవించడము స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనము దేవుని కుమారులు, కుమార్తెలు అని పిలువబడతాం. హల్లెలూయా. అయితే మీలో కొంతమంది అడగచ్చు, సిస్టర్ మీరు చెప్పింది బాగుంది, మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఇలా చెయ్యాలని మీరు చెప్తున్నారు, ఇలా ఉండాలని మీరు చెప్తున్నారు, కానీ మాకు తెలియట్లేదండి. ప్రభువు మాతో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన యొక్క స్వరాన్ని వినాలని మేము ప్రయత్నిస్తున్నా సరే మాకు వినపడట్లేదండి, మాకేం అర్థం కావట్లేదండి అని మీరు అంటారేమో. మీకు అలాంటి సందేహం ఉందా? ఉంది అంటే ఒకవేళ నాకు ఉందండి అని మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి అని అంటే మనకు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుందండి. అందులో మొట్టమొదటి ఒక ప్రాముఖ్యమైన లక్షణము ఏంటి అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉంది, ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా
సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే విధేయత, తన్ను తాను తగ్గించుకోవడము. ఈ రెండు మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. మనకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలంటే ఈ ఈ యొక్క లక్షణము మన జీవితంలో ఉండాలండి. విధేయత, తగ్గింపు. నాతో కలిసి మీరు కూడా చెప్పండి. విధేయత, తగ్గింపు. విధేయత, తగ్గింపు, దీనత్వము, కరుణ కలిగినటువంటి హృదయము, మరి సున్నితమైనటువంటి హృదయము ఎవరికైతే ఉంటాయో వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారితో సావాసం చేయడానికి ఇష్టాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము గమనిస్తే ఆయన సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడంటండి. మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము నుండి కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన మరి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి తన తల్లిదండ్రులు ఆయనను ఒక పండగకు యెరూషలేముకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ యెరూషలేము దేవాలయంలో మరి అక్కడ కూర్చుని కొంతమంది పరిసయ్యులతో, వారితో, కొంతమంది పెద్దలతో కూర్చుని ఆయన మరి వారితో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే వారికి మరి తల్లిదండ్రులకి ఆ విషయం తెలియక పిల్లవాడు వాళ్ళతో ఉన్నాడేమో అనుకుని వాళ్ళు తిరుగు ప్రయాణానికి వెళ్ళిపోతారు. 3 రోజులు అయిపోయిన తర్వాత మరి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి కనపడక మరలా వెనక్కి తిరిగి వచ్చి మరి ఆ మందిరం అంతా వెతగ్గా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మరి పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడడము వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. బాబు, మేము కంగారు పడుతున్నాం నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము నీ తల్లిదండ్రులం కదా, మేము భయపడుతున్నాము, నువ్వు ఎటు వెళ్ళిపోయావా అని అంటే అప్పుడు ప్రభు ఏం చెప్తారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నా తండ్రి పనులు నేను చెయ్యాలని చెప్పినప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు తన తల్లిదండ్రులకు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఒక శరీర ఆకారంలో, ఒక మనుష్య ఆకారంలో ఈ లోకంలోనికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు, ఒక తల్లిని తండ్రిని ఇచ్చారు. కాబట్టి ఆయన వల్ల వాళ్ళు భయపడటము, కంగారు పడటము అనేది సరైనది కాదు అని చెప్పి ఆయన తన తల్లిదండ్రులకి మరి ఆనాటి నుండి లోబడము మనం గమనించవచ్చండి. మరి అంటే అంతకుముందు లోబడలేదా అంటే లోబడ్డారు. మరి అక్కడ నుంచి తిరిగి మరలా 30 సంవత్సరాల వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక మనము చూడలేము బైబిల్ గ్రంథంలో. మరి ఆ సమయంలో అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది లూకా సువార్త 2వ అధ్యాయంలో. మరి ఆయన మనుష్యుల దయందు, దేవుని దయందు వర్ధిల్లుచూ ఉన్నాడంటండి. విధేయత చూపించాడు, తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ, వాళ్ళ దగ్గరే పనిచేస్తూ, తన తండ్రికి ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా, తన తల్లికి ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా వారి దగ్గర ఉండి లోబడి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే 30 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడు ఆయన సేవలోనికి రావడం జరుగుతుంది. అప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు 30 సంవత్సరాల వరకు ఆయన ఎదురు చూశారు? ఎందుకు ఆయన 30 సంవత్సరాల వరకు ఆగారు? అంతకు ముందు రావచ్చుగా, మరి 18 ఏళ్లకే రావచ్చుగా, 20 సంవత్సరాలకే రావచ్చుగా అని అనుకోవచ్చు. నిజమేనండి. ఆయన ఒకవేళ 18 ఏళ్లకు వచ్చిన, 20 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చిన ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అధికారము ఆయనకు ఉంటుంది. దెయ్యాలు పొమ్మంటే పోతాయి, రోగాలు పొమ్మంటే పోతాయి. మరి తండ్రి అయిన దేవుణ్ణి ఆయన అడిగితే దేవదూతల్ని, సరాపుల్ని, కెరాపుల్ని అన్నిటిని ఆయన పంపిస్తారు. ఆయనకు తక్కువైంది ఏది లేదు. కానీ ఆయన ఎందుకు వెయిట్ చేశారంటే ఆయన సమయం ఇంకా రాలా. ఆయన యొక్క సేవ చేసేటువంటి ఆ ఒక పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఇంకా ఆయనకు రాలేదు. కాబట్టే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు, ఆ సూచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంతకాలము కనిపెట్టారు.
విధేయత చూపించారు, తన్ను తాను తగ్గించుకున్నారు. తండ్రి వద్ద నుండి ఆయనకు ఆ ఒక స్పష్టమైన నడిపింపు వచ్చే వరకు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. దాగి ఉన్నారు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దాగి ఉన్నారు. ఆయన ఎవరో ఏంటో ఎవ్వరికి తెలియదు. చూడండి, మరి ఈ రోజుల్లో కొంతమంది యవ్వనస్తులు సేవకు రాగానే మొట్టమొదటిగా స్టేజ్ కావాలని కోరుకుంటారు, మొట్టమొదటిగా మైక్ ఇవ్వాలని కోరుకుంటారు, మొట్టమొదటిగా వాళ్ళు ఎవరో చూపించుకోవాలని మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. కొంచెం పాడటము తలాంతులు ఉన్నాయంటే, టాలెంట్స్ ఉన్నాయంటే ఆ పాటలు పాడేసి మరి ఎలాగైనా సరే నేను ఫేమస్ అయిపోవాలి, ఎలాగైనా సరే నేను మరి ఈ మంత్లో లేకపోతే ఈ సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకుంటారు. యూట్యూబ్లో మరి ఎలాంటి వీడియోస్ చేస్తే ఆకర్షణీయంగా, ఎలాంటి వీడియోస్ చేస్తే మరి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఏం చేస్తే నేను రీచ్ అవుతాను, మరి ఎలాంటి టైటిల్స్ నేను పెడితే ఎక్కువగా నన్ను ఫాలో అవుతారు జనాలు అని చెప్పి మరి ఈ రోజుల్లో కొంతమంది కొన్ని ఏమంటారు లోక తరహాలో లోక పద్ధతుల్లో కొన్ని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి కొన్ని టైటిల్స్ పెట్టి వాళ్ళు ప్రజలను అట్రాక్ట్ చేసి మరి దాంట్లో వ్యూస్ సంపాదించేలాగా, రీచ్ ఎక్కువయ్యే విధంగా నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. చూడండి, మనము ఎంత ప్రయత్నించినా ఎన్ని చేసినా విధేయత లేకుండా, తగ్గింపు లేకుండా, మన సమయము మనం రాకుండా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన్ని ఇస్తాడండి. ఆ సమయము, ఆ ఒక పరిమితి మీ జీవితంలో ముగిసే వరకు కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవి సక్సెస్ అవ్వవండి. అది ఏదో కేవలము మన తృప్తి కోసం మనం చేసుకోవడం తప్పితే కానీ ఏదో ఎవరినో మెప్పించాలనో ఉబ్బించాలనో వచ్చేటువంటి ఆ అభివృద్ధి, ఆ ఒక ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో అది కొంతకాలం నిలిచి తాత్కాలికంగా తర్వాత మరలా కనుమరుగైపోతుంది తప్పితే శాశ్వత కాలం ఉండేటువంటి మరి అభివృద్ధి అయితే కాదది. హల్లెలూయా. మీ సమయం వచ్చే వరకు మీరు ఆగాలి. దేవుడు మీకు చెప్పే వరకు మీరు వెయిట్ చేయాలి. దేవుడు మిమ్మల్ని ఒకరి దగ్గర లోబడి ఉండు అని చెప్పినప్పుడు మీరు లోబడి ఉండాలి. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు లోబడి ఉండు, వారి బాధ్యత నువ్వు తీసుకో అన్నప్పుడు మీరు తీసుకోవాలి. నీ భర్తకు నువ్వు లోబడి ఉండు, నీ భార్యకు నువ్వు మరి ఆమెను ప్రేమించు, ఆమెను గౌరవించు, మరి ఆమె ఒక బాగోగులు చూడు, ఇది కూడా ఒక సేవే అని చెప్పినప్పుడు గృహ నిర్వాహకత్వం కూడా ఒక సేవే. కొంతమంది ఇంటి వారిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళి సేవ చేయాలని అనుకుంటారు, అది ఎప్పుడు తప్పండి. మన స్వజనులను మొట్టమొదటిగా మనం పట్టించుకోవాలి, మన స్వజనుల యొక్క బాగోగులు మనం చూడాలి. వారికి మొదట మనము మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని మనము కనపరిచినప్పుడు బయటికి వెళ్ళి మనం సేవ చేస్తే మన సేవ ఫలిస్తుంది. హల్లెలూయా. మన స్వజనులను మనము నిర్లక్ష్యపరిస్తే, వాళ్ళని వదిలిపెట్టేస్తే అవిశ్వాసుల కన్నా చెడ్డవాళ్ళం అయిపోతామంట మనము. అర్థమవుతుందండి? విధేయత, తగ్గింపు ఉన్నవారికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కొన్ని స్థలాలకి మనము వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు మనకి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ ప్రాంతము సరైనది కాదు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నప్పుడు మన శరీరం అంటది, కాదు కాదు కాదు, నువ్వు ఇక్కడ కూర్చో. రాక వచ్చావు నీ బంధువుల దగ్గరికి, రాక వచ్చావు నీ ఫ్రెండ్స్ దగ్గరికి. ఎప్పుడు మరి ఒంటరిగా వెళ్ళిపోవడానికి, ఒంటరిగా కూర్చోవడానికి, దేవుడితోనే గడపడానికి ఎందుకు? కాసేపు నీ బంధువులతో నువ్వు గడపచ్చుగా, కాసేపు నీ ఫ్రెండ్స్తో నువ్వు గడపచ్చుగా, టైం స్పెండ్ చేయొచ్చుగా అని నీ శరీరము నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, త్వర పెడుతూ ఉంటుంది. కానీ ఆత్మదేవుడు మనల్ని తొందర పట్టాడండి. ఒక్కసారి చెప్తాడు మనకి, ఇది సరైన ప్లేస్ కాదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఒకేసారి చెప్తాడు ఏదైనా సరే. ఆత్మదేవుడు మనల్ని ఎప్పుడు తొందర పట్టడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీ విల్ని ఇచ్చాడు. మనకి జీవము మరణము మన ముందు పెట్టాడు. ఏది మనం స్వీకరిస్తే అదే మన యొక్క జీవిత గమ్యం అయిపోతుంది. సో మీరు ఆ ప్రాంతంలో ఉండొద్దు అన్నప్పుడు వెంటనే లేచి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి కనుక వెళ్ళిపోతే మీకు ఆశీర్వాదము. మీరు ఎప్పుడైతే ఒక్కసారి ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దానికి మీరు సబ్మిట్ అయిపోతారో, వెంటనే మీరు ఆ మాటకి లోబడిపోతారో, ఆ తర్వాత మరొక్క మాట ప్రభు మరలా మీతో మాట్లాడతారు.
దీన్నే ఆత్మ నడిపింపు అంటారండి. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే, ఆత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వారిని గద్దిస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యపడతారు. ఇది నాకు కాదేమోలే అన్నట్లుగా దాన్ని పెడచెవిన పెట్టేస్తారు. పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, ఆత్మదేవుడు మీలో మౌనంగా ఉండిపోతాడు. ఆయన ఇక మాట్లాడు. ఆయన ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తారు. ఇక మీరు దానికి విధేయత చూపనప్పుడు, దానికి లోబడనప్పుడు ఇంకా ఆత్మదేవుడు మౌనంగా ఉండిపోతాడండి. ఆత్మ నడిపింపు ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? మీరు ఆయన ఒక మాట చెప్తున్నప్పుడు దాన్ని మీరు జయించారంటే, సాతాను శోధన వచ్చినప్పుడు, శోధన వస్తుంది నీకు, నువ్వు ఇప్పుడు దీన్ని జయించు అని ప్రభు చెప్తారు నీతో. వెంటనే మీరు దాన్ని జయించినప్పుడు, మరలా ఇంకొక శోధన వచ్చినప్పుడు, ఇంకొక పోరాటం వచ్చినప్పుడు దాన్ని వెంటనే మరలా మీకు అలర్ట్ చేస్తారు ఆయన. ఒక మాటకి మనం లోబడినప్పుడు, ఒక మాటకి మనం విధేయత చూపించినప్పుడు నెక్స్ట్ ఇంకో మాటలోకి, నెక్స్ట్ ఇంకొక పని. దీనినే ఆత్మ నడిపింపు అంటారు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, విధేయత, తగ్గింపు అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. ఆయన శరీర ఆకారంలో ఉన్నప్పుడు, ఆయన మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన తగ్గించుకున్నాడంట. సిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకునే విధంగా విధేయత చూపించాడంట. తండ్రికి విధేయత చూపించాడంట. ఆయనకు ఎన్ని అథారిటీస్ ఉన్నప్పటికీ, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా తండ్రికి లోబడ్డాడండి. ఆయన ఇక్కడ ఉన్నంత కాలము, భూమి మీద ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా తండ్రికి ఆయన లోబడ్డాడు. తండ్రి ఏం చెప్తే అది చేశారు. హల్లెలూయా. ఆయన సొంత చిత్తాన్ని, ఆయన యొక్క సొంత ఆలోచనలను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. చాలామంది అనుకుంటారు, నేను అద్భుతాలు చేయాలి, నేను ప్రవచనాలు చెప్పాలి, నేను రోగాలను స్వస్థపరచాలి, నేను దెయ్యాలను వెళ్ళగొట్టాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని అనుకుంటారు. చూడండి, మీరు ఏది చేయాలన్నా సరే తండ్రికి మీరు లోబడాలి. దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మీరు లోబడాలి, సబ్మిట్ అవ్వాలి. లోబడిపోతున్నప్పుడు, ప్రభువా ఇది చేసేది నేను కాదయ్యా, నువ్వు చేయాలి నాలో ఉండి, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా శక్తి కాదు, నువ్వు చేయి ప్రభువా అని దేవునికి మీరు లోబడుతున్నప్పుడు, దేవునికి మీరు విధేయత చూపిస్తున్నప్పుడు, ఆయన మీలో కొంతకాలానికి ఆ యొక్క కార్యాలను బయటికి తీసుకొచ్చి మీ ద్వారా ఆ గొప్ప కార్యాలు ఆయన మీలో ఉండి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారు, మీ ద్వారా అద్భుతాలు చేయించి. సో ఆత్మ నడిపింపు అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే విధేయతలోను, తగ్గింపులోను ప్రారంభమవుతుంది. మరొకటండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడింది, ఏమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడను నేను కాను. ఎవరు జీవిస్తున్నారండి? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి ప్రియమైన సోదరి సోదరులారా. అప్పగించుకొనినా అన్న మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. మనము దేవుని యొక్క నడిపింపు, ఆత్మ నడిపింపు కావాలంటే మనము మన యొక్క జీవితములను, మన యొక్క చిత్తాన్ని, మన యొక్క ఇష్టాలను దేవునికి అప్పగించుకోవాలి. అర్థమవుతుందండి? ఎవరైతే మీ సొంత చిత్తాలని, మీ యొక్క ఆ యొక్క లోపల వస్తున్నటువంటి ఆ యొక్క ఆపేక్ష ఏదైతే ఉందో, మిమ్మల్ని లోకం వైపుకు నడిపిస్తుందో అవన్నీ కూడా తీసుకొచ్చి దేవునికి మీరు అప్పగించుకోవాలంట. ఆత్మదేవుడు మీలో నడవాలి, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఆయన స్వరము మీరు వినాలి, ఆయన యొక్క మాట మీకు తెలియాలి, ఆయన చిత్తం మీ జీవితంలో తెలియాలి అంటే
ఆత్మ దేవునికి మిమ్మల్ని మీరు మీ సొంత చిత్తాలని సిలువ వేసి దేవునికి మీ చిత్తాన్ని అప్పగించేయాలి. దేవునికి మీ జీవితాలని సజీవ యాగంగా అర్పించాలి. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, నన్ను నేను సజీవ యాగంగా ఆయనకు సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంటుందండి. సజీవ యాగముగా దేవునికి మన యొక్క బ్రతుకులను అప్పగించాలంటండి, మన శరీరాన్ని అప్పగించాలంట. చూడండి, మరి కొంతమంది వారి ఇష్టాలను చేసుకోవడానికి, వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి దేవుని వద్దకు వస్తారు. దేవుని వద్దకు వచ్చి వారి యొక్క ఇష్టాలను, నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా, నేను ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటా, మా ఇద్దరికి ఇష్టంగా ఉన్నది వివాహం చేసుకోవడం, కాబట్టి ఒప్పుకో ప్రభువా, ఒప్పుకో ప్రభువా, ఒప్పుకో ప్రభువా అని ప్రభువుని బతిమలాడతారు. ప్రభువుని మరి తొందర పెట్టేస్తారు. మరి కొన్నిసార్లు ప్రభువు వారు మనకు ఇంకా మన యొక్క సొంత చిత్తాలకి విడిచిపెట్టేస్తారండి. సరే, ఇక నీ ఇష్టం, నువ్వు ఇంతగా మరి నన్ను బతిమలాడుతున్నావు, ఇంతగా మరి నీ యొక్క ఇష్టాన్ని నాకు చూపిస్తున్నావు కాబట్టి సరే గ్రాంటెడ్ అని చెప్పి మనల్ని వదిలేస్తారు. కానీ ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మనము చాలా నష్టపోతాం, మనం చాలా బాధలు పడాల్సి వస్తుంది. మన సొంత చిత్తాన్ని మనం ఎప్పుడైతే దేవుని ద్వారా మనము ఒప్పించాలని ప్రయత్నించినప్పుడు, దేవుని దగ్గర నుండి అది ఒప్పుకోవాలని ప్రయత్నించినప్పుడు మనము నష్టాల్లో కష్టాల్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడూ కూడా మన సొంత చిత్తాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు ఒప్పుకో ప్రవ్వా, నువ్వు దీన్ని అంగీకరించు ప్రవ్వా అని చెప్పకూడదు. బదులుగా ఏం చెప్పాలంటే, అయ్యా నా లాభమును, నా యొక్క ఏవైతే నాకు మంచి ఆ ఒక్క వస్తున్నాయో, ఈ లోకపరంగా నాకు ఏదైతే ఆశీర్వాదాలు కలుగుతున్నాయో అవన్నీ నేను నీ కోసం విడిచిపెడతాను ప్రవ్వా, అవన్నీ నేను పక్కన పెడతాను ప్రవ్వా, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నువ్వు ఏది చేయమంటే అది నేను చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండమంటే అక్కడికి వెళ్ళి నేను ఉంటాను, ఏ వ్యక్తిని నేను వివాహం చేసుకోమంటే ఆ వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను అని మనము దేవునికి మన చిత్తాలను మనం అప్పగించుకోవాలంట. హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాను. ఈ మాట మనం అర్థం చేసుకోవాలండి. మన కోసం మనం బ్రతకడానికి లోకంలోనికి రాల. నేను ముందుగానే ఈ యొక్క మెసేజ్ స్టార్టింగ్లోనే చెప్పా, మన కోసం మనం బ్రతకడానికి ఈ లోకంలోనికి రాలేదు. మనం ఎవరి కోసం బ్రతకడానికి వచ్చామంటే ఈ లోకంలోనికి, మన తల్లి గర్భంలో మనం ఎందుకు రూపించబడ్డామంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి మనము తల్లి గర్భంలో రూపింపబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, నియమించబడ్డాం. ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన కోసం మనం బ్రతకాలండి. ఆయన ఎలా ఉండమంటే అలాగ మనం జీవించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన యొక్క ఇష్టాలను దేవుడి కోసం చంపుకుంటున్నప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది, ఎంతో ఏడుపు వస్తుంది, ఎంతో బాధగా ఉంటుంది. ఎందుకంటే మన ఇష్టాన్ని మనము దేవుడి కోసం విడిచిపెడుతున్నాం, దాన్ని త్యాగం చేస్తున్నాం. అటువంటి సమయంలో మరి అది ఎంతో నొప్పి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మేము ఈ యొక్క సేవకు వచ్చినప్పుడు చాలా విషయాలను మేము విడిచిపెట్టుకోవాల్సి వచ్చిందండి, చాలా విషయాలను. మరి ఆ యొక్క విషయాలను మేము విడిచిపెట్టుకుంటున్నప్పుడు అది మాకు నిజంగా ఎంతో నొప్పిలాగా అనిపించింది, ఎంతో బాధగా అనిపించింది. ప్రభువా, ఇంత కష్టమైనటువంటి సిచ్యువేషన్లో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. నాకు కొన్నిసార్లు యూట్యూబ్లో కొంతమంది దైవజనులను చూస్తుంటానండి. మరి వాళ్ళు చక్కగా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్గా ఉంటారు. తర్వాత వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని చూస్తున్నప్పుడు అందరూ పాస్టర్స్ ఉంటారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పాస్టర్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ ఉంటారు, వాళ్ళ బంధువుల్లో మరి దైవజనులు ఉంటారు, మరి చక్కటి మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి బిలీవర్స్ ఉంటారు, మరి రాజకీయ పలుకుబడి, అన్ని రకాల పలుకుబడి ఉన్నవారు ఉంటారు. అయితే మరి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా, ఇలాంటి నార్త్ ఇండియాలో ఇలాంటి కఠినమైన ప్రాంతాల్లో
ఇలా చక్కగా అన్ని రకాలుగా మరి అధికారం కలిగిన వారిని, అన్ని రకాలుగా మరి తలాంతులు కలిగిన వారిని, అన్ని సపోర్ట్స్ ఉన్న వాళ్ళని నువ్వు ఎందుకు తీసుకురావు ప్రభువా? నువ్వు ఎందుకు అలాంటి వారిని పక్కన పెట్టి మమ్మల్ని ఎందుకు, ఏమీ లేని మమ్మల్ని ఎందుకు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమీ లేనటువంటి మా ద్వారా నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలని ప్రభువా? మేము ఏం చేయగలము? మా ఫ్యామిలీస్లో ఎవ్వరూ కూడా, అటు ఫ్యామిలీలో కానీ ఇటు ఫ్యామిలీలో కానీ ఒక్క దైవజనుడు కూడా లేడు. మేమే స్టార్టింగ్ సేవకు రావడము. అటు నా భర్త తరపు కానీ ఇటు నా తరపు కానీ మేమే సేవకు వచ్చామండి. మొట్టమొదటిగా సేవకు వచ్చింది మేమే. మరి మాకు ఫైనాన్షియల్గా మాకు ఎలాంటి మంచి బ్యాక్గ్రౌండ్ లేదు. మేమేం వెల్ సెటిల్డ్ కాదు. చాలా చిన్న ఫ్యామిలీస్ మావి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మరి ఒక ఒక పలుకుబడి కూడా మాకు లేదు. మాకంత కీర్తి ప్రతిష్టలు లేవు. మాకంత తలాంతులు ఏమీ అంత గొప్పగా చెప్పుకోదగినటువంటి అర్హతలు మరి ఏమీ లేవు ప్రభువా. ఇలాంటి కఠినమైన ప్రాంతాల్లో మరి అలాంటి వారు ఉంటే మరి కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక్క సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ ఒక్క పేరుని బట్టి మరి వాళ్ళు ఇక్కడ ఇంకా మంచి సేవ చేస్తారేమో మాకన్నా బాగా. కానీ ఏం లేనటువంటి వారిని మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా అని అడుగుతుంటానండి అప్పుడప్పుడు నేను ప్రభువుని. అవి మరి అన్నీ వదులుకొని, అన్నీ మాకున్నటువంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకైతే. చాలా వేదన, ఏడ్చాను నేనైతే కారులో వస్తున్నప్పుడు ఇక్కడికి. మరి లిటరల్గా నేనైతే మరి పంజాబ్ వచ్చింది అని అన్న వెంటనే నా కళ్ళల్లోంచి నీళ్లు జలపాతాలు కారినట్టు కారినాయి. నేను ఆ కారులో కూర్చున్నప్పుడే దేవునితో గట్టిగా ఒక మాట అన్నా, ప్రభువా 1 సంవత్సరం చూస్తాను ప్రభువా, ఈ సంవత్సరంలో ఏదైనా నేను అనుకున్నట్టుగా కనుక జరగకపోతే, ఏ రోజైతే నేను ఈ ఊర్లో అడుగు పెట్టానో మరలా నెక్స్ట్ ఇదే రోజు నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, నా ఊరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఒక చిన్న పిల్ల అలిగినట్టుగా నేను దేవుడి మీద అలిగానండి. ఆ రోజు 2022 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖున మరి ప్రభువారు అద్భుత రీతిగా మరి ఇక్కడికి వచ్చిన సంవత్సరం లోపే మాకు ఒక మందిరాన్ని ఇచ్చారు. మందిరంలో మరి మాకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చారు ఈ ఊరిలో. మరి ఎక్కడా కూడా మరి మేము మా పిల్లల విషయంలో కానీ దేని విషయంలో కానీ మేము ఇబ్బంది పడకుండా ఒక్కొక్కటి మాకు ఎలా కావాలో, మాకు ఏ విధంగా మరి మేము చేయగలుగుతామో దానికి తగినట్లుగా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చుకుంటూ వచ్చారు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత. నేను పుట్టి పెరిగిన తర్వాత మొట్టమొదటిసారి నార్త్ ఇండియా వచ్చానండి. అది సేవ కోసమే వచ్చాను. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియాలోనే తిరిగాను తప్పితే సౌత్ దాటి నేను ఎప్పుడు రాలేదు నా జీవితంలో. మొట్టమొదటిసారి సేవ కోసం ఇక్కడికి వచ్చాను నేను ఈ ప్రాంతానికి. నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను. నేను, నా భర్త, నా కుటుంబము, నా పిల్లలు అందరము మరి మా కుటుంబం అంతా కూడా ప్రభువుకి అప్పగించుకున్నాము. మరి ఆ రోజు చాలా వేదన పడ్డాము. గుండెంతా బరువెక్కిపోయింది. ఎలా చేస్తామో తెలియదు, ఏ విధంగా చేస్తామో తెలియదు, రేపు ఏంటో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్రాంతంలోనికి వచ్చాం. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటో కూడా మాకు తెలియదు. ఒకవేళ మేము పడిపోయినా, మేము ఈ ప్రాంతంలో మాకు ఏదన్నా అయినా ఎవ్వరూ మా గురించి పట్టించుకోరండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు. ఏమైపోయినా కూడా చేసి దాన్ని కోసము మమ్మల్ని వెతికి చేసే సపోర్ట్ కూడా మా జీవితంలో ఏది లేదు. కానీ మేము ఎవరిని చూసి వచ్చామంటే, ఎవరిని నమ్మి వచ్చామంటే ఈ ప్రాంతానికి ప్రభువుని నమ్మి వచ్చాం అంతే అండి. అదొక్కటే నేను చెప్పగలను. ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూస్తూ వచ్చాం. ఆయన యొక్క మాటని పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చామండి అంతే. ఆయన మాట, ఆయన హస్తము, ఆయన దర్శనము, ఆయన పిలుపు, ఆయన నడిపింపుని బట్టే ఇంత దూరం వచ్చాం. హైదరాబాద్కి ఇక్కడికి 2000 కిలోమీటర్ల దూరం అండి. 2000 కిలోమీటర్లు. పక్కన లేదు పంజాబ్ అంటే. మన ఇండియా మ్యాప్ మీరు చూడండి. మనమేమో మన సౌత్ ఇండియా, మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కింద ఉంటాయి మ్యాప్కి. ఈ పంజాబ్ ఇండియా మ్యాప్లో హెడ్లో ఉంటుందండి. ఈ కింద నుంచి ఆ పైకి వెళ్ళాం మేము.
ఒక్కొక్కసారి తలుచుకుంటున్నప్పుడు ఆ ఇండియా మ్యాప్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎలా వచ్చేసాం ప్రభా మేము, ఇంత దూరం ఎలా వచ్చాం మేము అని అడుగుతూ ఉంటాను దేవుడిని. ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకొచ్చావు మమ్మల్ని, ఏ విధంగా తీసుకొచ్చావు అసలు అని నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దేవుని యొక్క ప్రణాళికలు చూస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మరి పౌలు కూడా అది చెప్తున్నాడు, నువ్వు దేవుని ఆత్మ నడిపింపు కావాలి నీ జీవితంలో అని అనుకున్నప్పుడు కొన్ని నువ్వు వదిలేసుకోవడం నేర్చుకోవాలి. దేవుని కోసము నీ యొక్క ఇష్టాలను, నీ యొక్క నీ యొక్క కొంతమంది మరి నీకు ఎవరైతే ఆ ఒక సోల్ టైట్స్ అంటారు కదండి, ఆ ఒక కొంతమంది మనతో బంధించబడి ఉంటాం. కొంతమంది ఆత్మలతో మనము బంధించబడిపోయి ఉంటాం. వాళ్ళతో మరి వాళ్ళ వల్ల మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేము. దేవునితో మనము నడిపింపబడలేము. దేవుని స్వరాన్ని వినలేము. అటువంటి వారు మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకంగా ఉంటారు. అర్థమవుతుందండి? అటువంటి వారి నుంచి మనము మరి వేరుపరచబడాలి. ఏవైతే మనకు చెడ్డ స్నేహాలు ఉంటాయో, ఏవైతే మన యొక్క రాంగ్ రిలేషన్స్ ఉంటాయో, మనల్ని ప్రభువుని వేరు చేసేవి, వాటన్నిటిని మనము కట్ చేయాలి. అవి అలా కట్ చేస్తున్నప్పుడు, అవి వద్దనుకుంటున్నప్పుడు మీకు నొప్పి ఉంటుంది, మీకు బాధ ఉంటుంది. ఆ బాధని ఎవరు తీయలేరు. కానీ దేవుని కోసము ఎంత బాధైనా సరే మనము అనుభవించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవిస్తారు. నేనెప్పుడు నా వివాహం కాకముందు నేను అనుకునేదాన్ని, అమెరికా వెళ్ళాలి, నా భర్త అమెరికాలో పనిచేసేవాడైతే నాకు కావాలి, నేను అన్ని దేశాలు తిరగాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను నా వివాహం కాకముందు నేను అలా అనుకునేదాన్ని. నేను మంచి అబ్రాడ్లో నేను ఉండాలి, అన్నీ నేను చూడాలి అని అనుకున్నా. కానీ ప్రభు నన్ను తీసుకొచ్చి ఒక చిన్న పల్లెటూరులో ఇక్కడ ఈ పంజాబ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మరి నా బంధువుల్ని కానీ నా ఫ్రెండ్స్ని కానీ చూస్తున్నప్పుడు అనుకుంటా, ఎందుకు ప్రభు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఏముందని అని అనుకున్నప్పుడు ప్రభు నాతో చెప్తారు, నువ్వు అవన్నీ ఎందుకు చూస్తున్నావు, ఇక్కడ నా సేవ ఉంది, నా పని ఉంది, ఇక్కడ నా కోసము నువ్వు ఇక్కడ ఉంటే, నా కోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటే, నా కోసము నీ యొక్క ఇష్టాలన్నిటినీ పక్కన పెట్టేస్తే నేను నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాను. హల్లెలూయా. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకు నేను నిన్ను ఎక్కిస్తాను. నువ్వు అనుకుంటున్నావు జస్ట్ అమెరికా వెళ్తే చాలే అని, కానీ అంతకన్నా గొప్ప గొప్ప స్థానాలకు నేను నిన్ను తీసుకువెళ్తాను, అంతకన్నా గొప్ప గొప్ప ప్రాంతాలకు నేను నిన్ను నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటున్నారు, నేను ఈ యొక్క ప్రాంతంలో ఉంటే చాలు, ఇది నా ఈ ఉద్యోగం నాకు చాలు, ఈ యొక్క వ్యక్తితో నాకు వివాహం చేసుకుంటే చాలు, నా లైఫ్ చాలా బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవునికి మీ యొక్క ఇష్టాలను అప్పగించి, మీ జీవితాలను అప్పగిస్తే దేవుడు మిమ్మల్ని అంతకన్నా గొప్ప స్థానంలో మిమ్మల్ని ఉంచుతాడండి. ఆయన ఆత్మ నడిపింపులకు మీరు కనుక అప్పగించుకుంటే, మిమ్మల్ని మీరు సిలువ వేసుకుని జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు నా ద్వారా జీవించుచున్నాడు అనేటువంటి ఆ మర్మాన్ని నువ్వు గ్రహిస్తే, ఆ ఒక్క అనుభూతిని నువ్వు ఫీల్ అవుతా ఉంటే, నువ్వు ఆత్మ నడిపింపులకు లోబడుతున్న వాడువు, లోబడుతున్న దానవు అని అర్థం. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము మనము వినాలి అని అంటే మొట్టమొదటిగా మన సొంత చిత్తాలను విడిచిపెట్టాలండి. కొంతమంది అనుకుంటారు, దేవుని స్వరం వినాలి అని అంటే నేను ఏ కొండలకో, కోనలకో, లేదా ఎవ్వరూ లేనటువంటి స్థలాలకో, అరణ్య ప్రాంతానికో, సముద్రాల దగ్గరకో, నదుల దగ్గరకో వెళ్ళిపోవాలి నేను, అప్పుడే నాకు దేవుని యొక్క స్వరము, మెలనైన స్వరం నాకు వినిపిస్తుంది అని అనుకుంటారు. మీకు ఒకటి చెప్పనా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మీ హృదయము కనుక నిమ్మళంగా లేకపోతే, సమాధానంగా లేకపోతే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట వినాలి అనేటువంటి ఆ ఒక్క తృష్ణ, ఆ సిద్ధపాటు కనుక మీ హృదయంలో లేకపోతే, మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళినా సరే దేవుడి మాట వినలేరండి. అర్థమవుతుందా అండి? మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎంత బిజీ వరల్డ్లో మీరు నడుస్తున్నా సరే, మీ హృదయం దేవుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుందో,
వినుటకు మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో, వినుటకు మీ యొక్క హృదయాన్ని ఎప్పుడు సిద్ధపరుచుకుంటారో, మీరు భయంకరమైనటువంటి ఆ రోడ్ జంక్షన్లో నడుస్తున్నా సరే ప్రభు చెప్తారు, నీ ముందు ఒక వెహికల్ వస్తుంది, అది నిన్ను దాడి చేయడానికి వస్తుంది, పక్కకి జరుగు అని చెప్తారు నీతో ప్రభు. ఆటోమేటిక్గా నువ్వు నీ అడుగులు పక్కకి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందండి? ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏదో బయట గోల ఉంటే, గొడవలు ఉంటే, అల్లరి ఉంటే నాకు వినపడదేమో దేవుడి స్వరం అని అనుకుంటారు. కాదు, మీ హృదయము ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటానికి సిద్ధంగా ఉండాలి. మీ హృదయము నిమ్మళంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అప్పుడు మీరు దేవుడి స్వరాన్ని వింటారు. ఇక్కడ మరొక వచనం ఉందండి, అది చూపించి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నారు, మనము దేవుని వద్ద నుండి దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికే లౌకికాత్మను కాదు, అంటే ఈ లోకంలో నుండి వచ్చేటువంటి ఆ లోకపరమైనటువంటి ఆత్మ కాదు కానీ నీకు ఎలాంటి ఆత్మ కావాలంటే దేవుడి వద్ద నుండి వచ్చే ఆత్మ కావాలంట. అప్పుడు నువ్వు దేవుడి సంగతులను తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు దేవుని యొక్క మాటలను వినటానికి వేగిరపడి ఉంటావు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ లోకపు ఆత్మలను, ఈ లోకపరమైనటువంటి మార్గాలను మనము చూస్ చేసుకోవడం వల్ల, లోక మర్యాదను మనం అనుసరించడం వల్ల దేవుడి సంగతులు మనకు వినపడవు. ప్రభు చెప్తారు, మరి నువ్వు విశ్వాసము కలిగి ఉండు, నువ్వు ఖచ్చితంగా నీకు వివాహం జరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా మరి నువ్వు ప్రెగ్నెన్సీ పొందుకుంటావు, నువ్వు ఖచ్చితంగా మరి ఈ బిజినెస్లో నువ్వు ముందుకెళ్తావు, నువ్వు రాణిస్తావు, నువ్వు ఈ సేవలోకి వెళ్ళు, నువ్వు ఈ యొక్క ప్రాంతానికి నువ్వు వెళ్ళు, పరిచర్యకు నువ్వు ఖచ్చితంగా ఆత్మలు సంపాదిస్తావు అని చెప్పినప్పుడు నీవు కనుక లౌకికాత్మతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ మాటను అంగీకరించవు. ఏమంటావంటే, వద్దు ప్రభు, నేను వెళ్ళలేనయ్యా, నేను చేసుకోలేనయ్యా, నాకు రాదయ్యా, నాకు డాక్టర్స్ రాదని చెప్పేశారయ్యా, నా శరీరం సహకరించదయ్యా, నా యొక్క ఆరోగ్యం సహకరించదు ప్రభా, నాకు ఈ వ్యక్తితో వివాహం వద్దు ప్రభా, నేను చేసుకోలేను, ఇతను పొట్టిగా ఉన్నాడు, ఇతను లావుగా ఉన్నాడు, ఇతను సంపాదన లేదు, ఇతను నల్లగా ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు అని చెప్పి మనము దేవుని యొక్క నడిపింపును మరి కొట్టిపారేస్తాం. కానీ దేవుడి సంగతులు తెలుసుకోవాలంటే నీకు ఎలాంటి ఆత్మ కావాలంటేనంటే దేవుడి వద్ద నుండి వచ్చే ఆత్మ ఉంటేనే నువ్వు దేవుడి సంగతులు తెలుసుకుంటావు. అర్థమవుతుందండి? అబ్రహాముకు మరి ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడి సంగతులు ఆయన విన్నాడు, దేవుని యొక్క నడిపింపును ఆయన పొందుకున్నాడు. నీకు కుమారుడు పుడతాడు అంటే నమ్మాడు. ఆయన ఎలా నమ్మాడంటే ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు, అందుకనే ఆయన నమ్మాడండి. ఆయన ఆ మాట చెప్పినప్పుడు 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని ఆయన పొందుకున్నాడంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో విశ్వాసం కావాలి, ఎంతో దేవునితో సావాసం కావాలి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నీకు ఇది జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారు. పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీకు ఇది జరుగుతుంది, ఈ అద్భుతం నీకు అవుతుందంటే నమ్మడానికి విశ్వాసం కావాలి, దేవునితో సహవాసం కావాలి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవునితో నడుస్తారో, వాళ్ళు దేవుని చెప్పేటువంటి సంగతులపైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. దేవుని మాటని పూర్తిగా నమ్మేటువంటి ఆ ఒక్క మనస్సుని కలిగి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మరి దావీదుని ప్రభు అన్నాడు, నువ్వు నా హృదయానుసారుడివి. దావీదు ఎవరండి? దేవుని యొక్క హృదయానుసారుడు అంట. ఎందుకు దావీదుని హృదయానుసారుడు అని ప్రభు చెప్పారు, ఎందుకు ఆ బిరుదిచ్చారంటే ఆయన దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క మనస్సులో ఏమనుకుంటున్నాడో, ఆయన బాధ ఏంటి, ఆయన వేదన ఏంటి, ఆయన యొక్క ప్రజల గురించి, నా గురించి, నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆ ఆసక్తి ఆయనలో ఉంది కాబట్టి ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రభువా నేను ఈ యుద్ధానికి వెళ్ళనా, ప్రభువా నేను ఈ యొక్క కార్యాన్ని చేయనా, ప్రభువా నేను వీళ్ళపైన మరి దాడి చేయనా అని ప్రతిదీ ప్రభువుని అడిగి 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 చేశాడండి దావీదు. ఎక్కడా కూడా సౌలుని చంపడానికి అవకాశం వచ్చినా సరే
ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అని అంటాడు. అది విధేయత అండి, అది తగ్గింపు, అది దేవునికి అప్పగించుకోవడము. నీ పక్కనున్నవాడు ఎంత చెడ్డవాడైనా సరే నువ్వు అతన్ని దాడి చేయుటకు, అతన్ని గాయపరచుటకు నీకు అవకాశం ఉన్నా సరే, అది దేవుడి చిత్తం కాదు అని తెలిసినప్పుడు నువ్వు ఆగిపోతున్నావు అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని నడిపింపులో నువ్వు ఉన్నావు అని అర్థం. కాబట్టి ఎవరికి దేవుని నడిపింపులు ఉంటాయి, ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడంటే తనను తాను అప్పగించుకున్న వాడితో దేవుడు మాట్లాడతాడు. నాకు మనుషుల ఇచ్చలు కాదు, మనుషుల యొక్క చిత్తం కాదు, నా చిత్తం కాదు, నా దేవుని చిత్తమే నా జీవితంలో ఫలించును గాక అని ఎవరైతే మరి దేవుడు మాట కోసము, ఆయన యొక్క నడిపింపు కోసం ఎదురు చూస్తారో ఎన్ని సంవత్సరాలైనా సరే, అలాంటి వారితో దేవుడు మాట్లాడతారు, అలాంటి వారిని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రేమను సోదరి సోదరులారా, ఈరోజు మనందరము కూడా దేవునితో సన్నిహితంగా సహవాసం చేయాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఆయన మనకు అన్నీ ఇచ్చారండి, అన్నీ ఇచ్చారు, అన్ని విధమైనటువంటి అధికారాలు ప్రభు మనకి ఇచ్చారు. మీరు ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి నాకు ఈ అధికారం కావాలి, నాకు ఆ అధికారం కావాలి, అది చేయాలి ఇది చేయాలని మీరు అడగక్కర్లా. ప్రభు మనందరికీ ఉచితంగా ప్రతిదీ ఇచ్చారు. మీరు దేనికోసం ఉపవాసం ఉండాలంటే, దేనికోసం మీరు ప్రార్థించాలంటే, నేను దేనికోసం పిలువబడ్డానని తెలుసుకోవడానికి మీరు ప్రార్థించండి, ఉపవాసం చేయండి. నా పిలుపు ఏంటి, నా అధికారం ఏంటి, నేను దేనికోసం పిలువబడ్డాను అని తెలుసుకోవడానికి మీరు ప్రార్థించండి, ఉపవాసం చేయండి. హల్లెలూయా. మీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీ భర్తకి నచ్చే విధంగా మీరు ఎలా ఉండాలో మీకు ప్రభు జ్ఞానం ఇస్తారు. మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడిపోతారో, మీ సంఘాన్ని ఎలా కాయాలో ప్రభు మీకు జ్ఞానం ఇస్తారు. మీ పిల్లల్ని మరి ఊరికే కొట్టి తిట్టి చేయడం కన్నా జ్ఞానంతో వాళ్ళని ఎలాగా మరి మీ వైపు తిప్పుకోవాలో మీకు జ్ఞానం ఇస్తారు. మీ భర్తతో అస్తమానం గొడవలు అవుతున్నాయేమో, ప్రభువుని అడగండి, ఆత్మదేవుడిని అడగండి, అయ్యా నాకు నా భర్తకి గొడవ అవ్వకుండా సమాధానంగా ఉండేలాగా నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నేను ఏం చెయ్యాలి, నేను ఏ విధంగా ఉండాలి, నన్ను నడిపించయ్యా, నేను ఏ విధంగా చేస్తే నా భర్త నన్ను ఇష్టపడతారు, నేను ఆయనతో మరి ఆయన్ని మెప్పించే విధంగా నేను ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, నాకు జ్ఞానం ఇవ్వు. నేను మాట్లాడే మాటల ద్వారా ఆయన హర్ట్ అవుతున్నారేమో, నాకు ఆ మాటలు రాకుండా నాకు సహాయం చేయి, నా నడవడిక సహాయం చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నా జ్ఞానం ఇవ్వు అని ప్రతి విషయంలోనండి, చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు దేవుడి పైన ఆధారపడుతున్న వారైతే కనుక, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీరు కోరుకున్న వారైతే కనుక, చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఇంట్లో మరి వస్తువులు, మీ ఇంట్లో ఆ రేషన్ తీసుకొస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎక్కడ ఏది వాడాలి, ఆ నెలంతా సరిపోయే విధంగా ఎలా మీరు ఆ రేషన్ని యూజ్ చేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ఆత్మదేవుడు మీకు ఇస్తారు. హల్లెలూయా. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి ఆ జ్ఞానం ఇస్తారు ప్రభు. మీ యొక్క పిల్లల చదువుల విషయంలో ఏ విధంగా మరి వాళ్ళని ప్లాన్ చేయాలి అనే విషయంలో జ్ఞానం ఇస్తారు. ఎవరిని వివాహం చేసుకోవాలి జ్ఞానం ఇస్తారు, తెలివినిస్తారు, వివేచననిస్తారు. యెహోవా దేవుడు వివేచనకు జ్ఞానమునకు మరి ఇచ్చేవాడంట. కాబట్టి ఆయన వద్ద సలహాలు అడగండి, ఆయన నడిపింపునకు లోబడండి, ఆయన చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. అప్పుడు మీరు ఆత్మ దేవునితో చక్కటి సావాసంలో, ఒక సన్నిహితమైనటువంటి సావాసంలో మీరు ఉంటారు. మీ కుటుంబాన్ని మీరు చక్కగా కట్టుకుంటారు, మీ యొక్క సేవలు మీరు చక్కగా కట్టుకుంటారు. మీరు ఆత్మలో నడుస్తున్నప్పుడు మీ ద్వారా మీ చుట్టూన్న వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. మీ యొక్క నడిపింపును బట్టి, మీ యొక్క ఆ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి ఆ ఆలోచన నడవడికను బట్టి మారని మీ భర్తలు కూడా మీ వైపు వస్తారండి. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితంగా ఉంటారు. ఆయన్ని మనము హర్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆయనతో నడుస్తున్నప్పుడు, ఎప్పుడు ఆయన సావాసాన్ని కోరుకుంటున్నప్పుడు, ఆయన చిన్న చిన్న విషయాల్లో కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ, మిమ్మల్ని నడిపిస్తూ, ఎక్కడ కూడా మీరు అపవాది చేతులు చిక్కుకోకుండా ఆయన మిమ్మల్ని కంప్లీట్గా
ఆయన కవచంతో మిమ్మల్ని కప్పి ఆ అగ్ని కంచె మీ చుట్టూ వేసి మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థానాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా.